ఓడిపోయావా? బాధగా ఉందా? జీవితం అయిపోయింది అనిపిస్తుందా? ఒక్క క్షణం ఆగు మామ. థామస్ ఎడిసన్ 1000 సార్లు ఓడిపోయి బల్బును కనుక్కున్నాడు. అలాగే మన తెలుగు సినిమాల్లో ఒక మనిషి చిన్న చిన్న పాత్రలతో మొదలయ్యి ఈరోజు లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. అవును, నేను మాట్లాడేది మెగాస్టార్ చిరంజీవి గారి గురించే. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా హైదరాబాద్ వచ్చాడు. ఆ రోజు ఆయన జేబులో ఉన్నది 9 పైసలు మాత్రమే. ఆడిషన్లు చేశాడు, రిజెక్ట్ అయ్యాడు. మీరు హీరో మెటీరియల్ కాదు అనే విమర్శలు కూడా విన్నారు. కానీ ఆ తిరస్కారాలు, ఆ మాటలు అతని స్పిరిట్ని ఆపలేకపోయాయి. పునాదిరాళ్ళు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. దాని తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమాతో తెలుగు కుటుంబాల గుండెల స్థానం సంపాదించుకున్నాడు. కానీ ప్రయాణం అంత తేలిక కాదు. వరుస ఫ్లాప్లు వచ్చాయి. ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి గారి కెరీర్ అయిపోయింది అనే సమయంలో ఖైదీ సినిమాతో చరిత్ర సృష్టించాడు. ఫెయిల్యూర్ని బ్లాక్ బస్టర్గా మార్చడం అదే మెగాస్టార్ గారి మంత్రం. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, జగదక వీరుడు, అతిలోక సుందరి, గరాణ మగుడు వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ చెదిరిపోయాయి. సౌత్ ఇండియాలోనే 1 crore రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరో చిరంజీవి గారు. 2000లో ఫ్లాప్స్ వచ్చాయి. పొలిటికల్ ఎంట్రీ కూడా ఆశించిన స్థాయిలో పోలేదు. చిరంజీవి అయిపోయాడు అని అందరూ అనుకున్న సమయంలో ఖైదీ నెంబర్ 150 సినిమాతో మెగా రీ ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ బాక్స్ ఆఫీస్ రికార్డులు రీసెట్ అయ్యాయి. మా మెగాస్టార్ గారి జీవితం మనకు ఒకటే నేర్పిస్తుంది: ఫెయిల్యూర్స్ వచ్చినా మన జీవితం ఆగిపోదు. మనల్ని మనమే ఓడించుకుంటామా లేదా లేచి నిలబడతామా అని మాత్రమే మన మనసే నిర్ణయిస్తుంది. ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్ వస్తుంది, కానీ ఓటమిని అంగీకరించడం ఒక్కటే ఆప్షన్ కాదు. అదే మెగాస్టార్ గారి చరిత్ర, మనందరికీ ఇన్స్పిరేషన్.